మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా సెల్ నంబర్ 9295909819. ఇప్పుడు కన్యా రాశి వారికి ఏ ఏ ఉద్యోగాల్లో రాణిస్తారు, ఏ ఏ వ్యాపారాల్లో రాణిస్తారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ కన్యా రాశి వారికి ఇంటెలెక్చువల్ అంటే తెలివికి సంబంధించినటువంటి వ్యాపారాలు, ఇది బుధుడికి సంబంధించిందే. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు మిథునం కూడా చెప్పుకున్నాం. అవి కూడా బుధుడు అనేటటువంటి వాడు చాలా వ్యాపారాలకి మూలకారకుడు. చాలా తెలివితేటలు. చదువు అక్కర్లేదండి. చదువు తక్కువ ఉన్నా పర్వాలేదు. మనం పల్లెటూరుల్లో మాట వింటూ ఉంటాం. పెద్దగా చదువు రాకపోయినప్పటికీ కూడా ఎవడానికి కుర్రాడు పెద్దగా చదవలేదనుకోండి, అయినా కూడా తెలివితేటలుగా ఉంటాడు. వాళ్ళు పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఏమని, వాడు చదువు లేకపోయినా ఏదో రకంగా బతికేస్తాడు అని. ఆ తెలివితేటలు ఎవరి వల్ల వస్తాయి అంటే, పెద్దగా చదువుకోపోయినా ఎలాగో రాక బతికేస్తాడు అనేటటువంటి తెలివితేటలు కేవలం బుధుడు వల్ల మాత్రమే సంభవము. ఇది మనకి పల్లెటూరులో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. మనకి ఈ సిటీల్లో ఎవరితో ఎవరో పెద్దగా మాట్లాడుకునే అవకాశాలు అవి ఉండవు కాబట్టి ఈ పల్లెటూరులో ఈ మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. బాగా తెలివిగానే ఉంటారు. తెలివికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఉంటాయి వారి దగ్గర, ఆ కన్యా రాశి వారికి. అలాగే అకౌంట్స్లో మంచి నిష్ణాతులై ఉంటారు. వాడు కనీసం 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ దాకా కూడా చదవరండి. ఆ లెక్కల్లో మాత్రం అద్భుతంగా రాస్తారు. ఎక్కడా రూపాయి తగ్గే అవకాశం ఉండదండి. మనం ఓ షాప్కి వెళ్ళి చూడండి, కిరాణా షాప్కి పల్లెటూరు వాడే నిక్కరేసుకునే ఉండొచ్చు, లేకపోతే పెద్దగా చదువుకున్న వాళ్ళ మీకు కనబడ్డు. కానీ మీరు ఎన్ని సామాన్లు కొన్నా కూడా అందులో అన్ని పేపర్ మీద రాసుకున్నాక ఆ టోటల్ చేయడంలో ఇప్పుడు అందరూ కాలిక్యులేటర్ పెట్టి కొడుతున్నారు. వాడికి అక్కర్లేదండి. పట్ట మీరు కాలిక్యులేషన్లో కొట్టే టైంలో వాడు కూడేస్తాడు అక్కడ. ఈ తెలివితేటలన్నీ కూడా బుధుడు వల్ల ఏర్పడుతూ ఉంటాయి. అలాగే CA చార్టెడ్ అకౌంటెంట్స్, MBA, అలాగే జ్యువెలరీ షాప్స్, స్కాలర్స్, పెద్ద పెద్ద స్కాలర్స్ ఉంటారు కదండి వాళ్ళు, అవన్నీ కూడా ఈ రాళ్ళు చేతికి సంబంధించి ఈ రాళ్ళు ఉంటాయి కదండి, వాటిని ఏమంటాము, నవరత్నాలు, ఇటువంటి వాటిల్లోనూ ఇవన్నీ కూడా మనకి ఈ కన్యా రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తూ ఉంటాయి. వారు అందులో ఈ ఉద్యోగాల్లో అంటే వాళ్ళే అమ్మాలని లేదు, అమ్మే షాపులో పనిచేసినా కూడా వాళ్ళు అక్కడ ఉండే టెక్నికల్స్ అక్కడ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద బట్టల షాపుల్లో, ఈ పెద్ద పెద్ద బంగారం షాపుల్లో, పెద్ద ఈ మనం చెప్పుకున్నాం కదా ఈ రాళ్ళు నవరత్నాలు, వాటి షాపుల్లో వాడికి ఇచ్చే జీతం కొంత ఉంటే అమ్మే దాని మీద 5% 10% ఉంటాయండి. వాళ్ళు అంత శ్రద్ధగా ఆ ఎదుట వచ్చినటువంటి ఆ కస్టమర్కి బాగా తల్లకెక్కేటట్టుగా చెప్పి వాడి చేత ఖచ్చితంగా కొనిపించి తీరతారండి వాళ్ళు. ఎవడో 1000 మందిలో ఒకడు కొనకుండా పోవచ్చు, అది వేరే విషయం. కానీ వచ్చిన వాడిని ఏదో రకంగా ఏదోటి కొనేటట్టుగానే చేస్తారు. ఆ విధమైన తెలివితేటలన్నీ కూడా ఈ కన్యా రాశి వారికి ఉంటాయి. ఈ విధమైనటువంటి ఈ వ్యాపారాలు కానీ, సొంతంగా వాడు పెట్టుకోవటం కానీ, అందులో ఉద్యోగాలు చేయటం ద్వారా కానీ వీళ్ళు ఈ కన్యా రాశి వారు చాలా రాణించేటట్టు అవకాశం.